నేటి పంచాంగం వివరణ ఏప్రిల్ 3, 2026 శుక్రవారం. నేటి ప్రత్యేకత గుడ్ ఫ్రైడే. శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, కృష్ణపక్షం. తిథి పాడ్యమి ఉదయం 8:43 వరకు. తదుపరి విదయ. నక్షత్రం చిత్త రాత్రి 7:22 వరకు. తదుపరి స్వాతి. యోగం వ్యాగత మధ్యాహ్నం 2:06 వరకు. కరణం కౌలవ ఉదయం 8:43 వరకు. తదుపరి తైతుల రాత్రి 9:25 వరకు. వర్జం రాత్రి 1:30 నుండి తెల్లవారుజామున 3:15 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:39 నుండి 9:28 వరకు. తిరిగి మరల మధ్యాహ్నం 12:43 నుండి 1:32 వరకు. రాహుకాలం ఉదయం 10:47 నుండి మధ్యాహ్నం 12:19 వరకు. యమగండం మధ్యాహ్నం 3:22 నుండి సాయంకాలం 4:54 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 12:31 నుండి 2:14 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:55 నుండి మధ్యాహ్నం 12:44 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:36 నుండి 5:24 వరకు. సూర్యోదయం ఉదయం 6:12 సూర్యాస్తమయం సాయంకాలం 6:26. తదుపరి నేటి రాశి ఫలాలు. ఇక ఈరోజు మేషరాశి వారు బంధుమిత్రుల ఆగమనంతో ఆనందంగా ఉంటారు. వృత్తి వ్యాపారాలలో ఆటుపోట్లు తొలగిపోతాయి. ఇక జీవిత భాగస్వామితో ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట మరింత ఉత్సాహకరంగా ప్రోత్సాహకరంగా వాతావరణం అనేది ఉంటుంది. చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఇక మేషరాశి వారి ఈరోజు ప్రముఖులతో పరిచయాల వల్ల మంచి లబ్ధిని పొందుతారు. ఇక కీలకమైన నిర్ణయాలు చేయడం వల్ల కూడా మంచి ఆర్థిక ప్రయోజనాలను కలుగుతాయి. ఇక ఈరోజు మేషరాశి వారికి భూలాభ సూచనలు కనబడుతున్నవి. నూతన వాహన యోగం కూడా కనబడుతుంది. అలాగే పెట్టుబడుల్లో కూడా లాభాలు అనేవి లభిస్తాయి. కాబట్టి షేర్ మార్కెట్లలో పెట్టుబడులు నిరభ్యంతరంగా పెట్టొచ్చు. ఇక విద్యార్థులు విజయాలను సొంతం చేసుకుంటారు. ఆత్మీయుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. ఇక వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది. ఇక కుటుంబ సౌఖ్యం ఉంది కాబట్టి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. భూక్రయ విక్రయాలలో రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది లభిస్తుంది. ఇక మొత్తంగా చూసుకుంటే మేషరాశి వారికి ఆర్థిక లాభాలు అత్యధికంగా లభిస్తాయి. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులకు అనుకున్న చోటికి బదిలీలు అనేవి కలుగుతాయి. ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలు లభించడం తథ్యమవుతుంది. ఇక ముఖ్యమైన కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు. బంధువులు మీపై ఉంచిన నమ్మకాన్ని ఈరోజు నిలబెట్టుకోగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు మీకు ఉత్సాహాన్ని ఇస్తాయి. ఇక ఆలయాలను మఠాలను సందర్శిస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో మంచి లాభాలను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు మంచి ప్రమోషన్స్ను పొందగలుగుతారు. క్రీడాకారులకు పరిశోధనలకు మంచి అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక విద్యార్థులు తమ అంచనాలను చేరుకోగలుగుతారు. ముఖ్యంగా మహిళలకి మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఇక మేషరాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు నలుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మేషరాశి వారు దేవీ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృషభ రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక చేపట్టిన పనులలో కార్యసిద్ధి అనేది కలుగుతుంది. ఇక ఈరోజు వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క అంచనాలు నిజమవుతాయి. దూరపు బంధువుల నుండి ఊహించని ఆహ్వానాలు అనేవి అందుతాయి. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక మొత్తంగా చూసుకుంటే వృషభ రాశి వారికి ఈరోజు ఆర్థిక పురోగతి అనేది కలుగుతుంది. ఇక నూతన వస్తు వాహన యోగాలు అనేవి పొందుతారు. ఇక విదేశీయానం చేయాలనుకున్న వారికి మంచి వీసా సౌలభ్యం లభిస్తుంది. అలాగే విదేశాలలో స్థిరపడాలనుకునే వారికి కూడా ఈరోజు మంచి రోజుగా చెప్పవచ్చు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది. విద్యార్థులకు విద్యా అభివృద్ధి అనేది కనబడుతుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగాల్లో లాభం అనేది కనబడుతుంది. ఇక ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే ఉన్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. అలాగే ఈరోజు వృషభ రాశి వారిలోని మహిళలు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక కోర్టు వ్యవహారాల్లో కూడా అనుకూలమైన తీర్పు లభించే అవకాశం ఉంది. ఆస్తి పంపకాల్లో
కూడా ఆస్తి లాభ సూచనలు కనిపిస్తున్నవి. ఇక ఈరోజు వృషభ రాశి వారికి కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతుంది. చేతి నిండా ధనం ఉంటుంది. అలాగే రుణాలను తీర్చగలుగుతారు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. స్త్రీలకు ధన వస్తు కనుక వాహనాలనేవి లాభిస్తాయని చెప్పవచ్చు. ఇక వృషభ రాశి వారు ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలను పూర్తి చేస్తారు. పాత మిత్రులను కలుసుకొని మీ మనసులోని భావాలను పంచుకుంటారు. అలాగే కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలను తెలుసుకుంటారు. వాహనాలను, గృహాలను కొనుగోలు చేస్తారు. అలాగే సమాజ సేవలను భాగస్వాములవుతారు. మీ కీర్తి మరింత విస్తరిస్తుంది. కొత్త వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్ని ఇస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి మరీ ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఆశించిన మేర హోదాలనేవి రాగలవు. ఇక పారిశ్రామికవేత్తలకు, రాజకీయవేత్తలకు ఇంతకాలం పడిన ఇబ్బందుల నుండి గట్టెక్కే అవకాశం లభిస్తుంది. ముఖ్యంగా విద్యార్థులు తమ అంచనాలను చేరుకుంటారు. మహిళలు సోదరుల నిర్ణయాలతో ఏకీభవిస్తారు. ఇక ఈరోజు వృషభ రాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృషభ రాశి వారు కనకదార స్తోత్రాలు పఠించడం, అలాగే కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలనేవి పెరుగుతాయి. సన్నిహితుల నుండి ధనలాభ సూచనలు అయితే కనిపిస్తున్నవి. చేపట్టిన పనులలో విజయాన్ని సాధిస్తారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో నూతన ప్రణాళికలు అమలు చేయడం వలన మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట సజావుగా సాగిపోతుంది. సహోద్యోగుల సహకారం, ఉన్నతాధికారుల యొక్క అండదండలు అనేవి లభిస్తాయి. ఇక ఆప్తుల నుండి శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక నూతన వాహనాన్ని కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఆ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇక మిథున రాశి వారికి రోజు బంధుమిత్రుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. విద్యార్థులకు విద్యా అభివృద్ధి అనేది కనబడుతుంది. ఇక వివాహ ప్రయత్నాలు చేయవచ్చు. అలాగే సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. ఆస్తి లాభ సూచనలు కూడా కనబడుతున్నవి. కోర్టు కేసుల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు లభించే అవకాశం కూడా ఉంది. వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలను పొందుతారు. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. మొత్తంగా చూసుకుంటే మిథున రాశి వారికి రోజు ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపార పరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి ధనవృద్ధి అనేది కలుగుతుంది. ఇక ఈ రోజు కార్యసిద్ధి అనేది కనబడుతుంది. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారు రెట్టింపు లాభాలను అందుకుంటారు. ఇక మిథున రాశి వారికి రోజు ముఖ్యమైన కార్యక్రమాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా సాగిపోతాయి. శుభవర్తమానాలు అనేవి అందుతాయి. ఆర్థిక వ్యవహారాలలో పురోగతిని సాధిస్తారు. కోర్టు కేసులు, వివాదాలు పరిష్కారం అవుతాయి. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలకు తెరపడుతుంది. ఇక కీలక నిర్ణయాలు తీసుకునేందుకు ఈరోజు వెనుకాడరు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు మరింత సంతోషకరంగా ఈరోజు వ్యాపారాలను సాగదీస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు పదోన్నతులు లభించే అవకాశం కనిపిస్తుంది. రాజకీయవేత్తలకు, సాంకేతిక నిపుణులకు సొంత ఆలోచనలతో ముందుకు సాగుతారు. ఈరోజు విద్యార్థులు తమ సత్తా చాటుకుంటారు. ముఖ్యంగా మహిళలకు మానసిక ప్రశాంతత అనేది చేకూరుతుంది. ఇక మిథున రాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మిథున రాశి వారు శివాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే శివాలయం దర్శనం చేసుకోవడం వలన ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. సమాజంలో ప్రముఖుల పరిచయం మీకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇక ముఖ్యమైన పనులలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు. చిన్ననాటి మిత్రుల ఆగమనం గృహమున సందడి వాతావరణాన్ని కల్పిస్తుంది. అలాగే వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి అనుకోని ప్రగతి అనేది కలుగుతుంది. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి ప్రముఖులతో పరిచయం లబ్ధిని కలుగజేస్తుంది. వ్యాపారస్తులకు వ్యాపార లాభం అనేది కనబడుతుంది. ఇక ధనాదాయం బాగుండడం వలన ఈరోజు రుణాలను కూడా తీర్చగలుగుతారు. శత్రువులు కూడా మిత్రులుగా మారడం ఈరోజు విశేషం. అలాగే కోర్టు తీర్పుల్లో అనుకూలమైన ఫలితాలనేవి గోచరిస్తున్నవి. ఇక ఈరోజు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. సోదరుల మధ్య ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి ఈరోజు తొలగిపోతాయి. గృహాలను, స్థలాలను కొనుగోలు చేస్తారు. ఇక కర్కాటక రాశి వారికి ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కూడా కనబడుతున్నవి. ఇంట శుభకార్యాలను నిర్వహిస్తారు. వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి వివాహం నిశ్చయమే అవకాశం కూడా ఉంది. రాజకీయ నాయకులకు అనుకూలత ఉంది. అలాగే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు కూడా మంచి లాభాలను అందుకుంటారు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కలుగుతుంది. ఇక ఈరోజు నూతన పెట్టుబడులు పెట్టడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారికి రెట్టింపు లాభాలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు
కర్కాటక రాశి వారికి అనుకున్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది. ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న నిరుద్యోగులకు ఊహించని ప్రగతి అనేది కనబడుతుంది. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణపై మరింత దృష్టి పెడతారు. ఇక కార్యక్రమాలు అనుకున్న విధంగా నెరవేరుతాయి. మిత్రుల సహాయంతో కొన్ని సమస్యల నుండి గట్టెక్కుతారు. ధార్మిక సమావేశాల్లో పాల్గొంటారు. అలాగే ఈరోజు కుటుంబ సభ్యుల సూచనలను సలహాలను స్వీకరిస్తారు. ఆర్థిక పరిస్థితి చక్కదిద్దుకోవడంలో విజయాన్ని సాధిస్తారు. కాంట్రాక్టర్లు కొన్ని కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు చేసే ఆలోచనలు ఈరోజు బాగా కలిసి రావడం వలన మంచి లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు నూతనోత్సాహంగా ఉంటుంది. ఉద్యోగాలలో మరింత అనుకూల పరిస్థితి అనేది కల్పించబడుతుంది. చిత్ర పరిశ్రమ వారికి రాజకీయవేత్తలకు కృషి ఫలించే సమయంగా చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా విద్యార్థులు శుభవార్తలను అందుకుంటారు. మహిళలు మనోవికాసంతో ముందుకు సాగుతారు. ఇక కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 5. ఈరోజు కర్కాటక రాశి వారు సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక సింహరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. చేపట్టిన పనులలో అవరోధాలను అధిగమిస్తారు. ఇక నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. అలాగే సోదరులతో వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి పరిష్కార దిశగా సాగుతాయి. ఇక నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి వ్యాపారస్తులకు ఈరోజు అవరోధాలు తొలగిపోతాయి. నూతన వ్యాపారాన్ని నిరభ్యంతరంగా ప్రారంభించుకోవచ్చు. ఇక ఈరోజు సింహరాశి వారికి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగ లాభం అనేది కనబడుతుంది. వ్యాపారస్తులకు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా కనబడుతుంది. అలాగే భాగస్వామ్య వ్యాపారం ప్రారంభించడానికి కూడా అనుకూలత అనేది గోచరిస్తుంది. ఇక జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహం నిశ్చయమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక కుటుంబ సౌఖ్యం అనేది ఉంది. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు ఉన్నవి. ఇక సోదర మైత్రి అనేది కలుగుతుంది. ఇక కుటుంబంలో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి సమసిపోతాయి. ఇక భూలాభ సూచనలు ఉన్నవి. స్థలయోగ సూచనలు ఉన్నవి. గృహయోగం అనేది కలుగుతుంది. అలాగే ఈరోజు సింహరాశిలోని మహిళలు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. కోర్టు కేసుల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు లభిస్తుంది. అలాగే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. అలాగే ఈరోజు వ్యాపారాలలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో ఆ పెట్టుబడులలో తగిన లాభాలను పొందుతారు. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి రెట్టింపు లాభాలు అనేవి అందుతాయి. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు కూడా మంచి లాభాలను అందుకుంటారు. ఈరోజు సింహరాశి వారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో ముందుంటారని చెప్పవచ్చు. ఇక మొత్తంగా చూసుకుంటే ఆర్థిక అభివృద్ధి అనేది కనబడుతుంది. ఇక ఈరోజు సింహరాశిలోని ఉద్యోగస్తులకు మాత్రం అత్యంత శుభయోగాలు కలుగుతాయి. ఇక మీ మాట ఎవరు కాదలని పరిస్థితి కల్పించబడుతుంది. దానితో ఆనందపడతారు. సోదరులతో విభేదాలు సర్దుబాటు చేసుకుంటారు. శుభకార్యాలకు డబ్బులు ఖర్చు చేస్తారు. మీరు ఆశించిన రీతిలో ధనం సమకూరుతుంది. ఇక వాహనాలను, విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. స్థిరాస్తులు సమకూర్చుకోవడంలో ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఊహించని అభివృద్ధి అనేది కనిపిస్తుంది. ఇక ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఉన్న వివాదాలు సర్దుబాటు అవుతాయి. ఇక రాజకీయవేత్తలకు, క్రీడాకారులకు కీలక సందేశం అనేది అందుతుంది. ముఖ్యంగా విద్యార్థులకు కొత్త అవకాశాలు అనేవి అందిపుచ్చుకుంటారు. మహిళలకి కుటుంబ సమస్యలు పరిష్కారం అయిపోతాయి. ఇక సింహరాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారు గణేష స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక తులారాశి వారు ఇంటా బయట కీలక నిర్ణయాలు తీసుకొని అమలుపరుస్తారు. కొన్ని వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సలహాలు బాగా కలిసి వస్తాయి. ఇక ఈరోజు కన్యారాశి వారికి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. దైవసేవ కార్యక్రమాలకు సహాయాన్ని అందిస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక స్థిరాస్తి క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి మంచి లాభాలు అనేవి అందుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారులతో వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి ఈరోజు పరిష్కారం అవుతాయి.
ఇక ఈరోజు కన్యా రాశి వారికి ఊహించని విజయాలు అనేవి సొంతమని చెప్పవచ్చు. ఇక వ్యాపారాలలో ఊహించని లాభాలను అందుకుంటారు. రాజకీయ నాయకులకు శుభయోగాలు అనేవి కలుగుతాయి. ఇక ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి కూడా లాభదాయకంగా ఉంటుంది. కాబట్టి షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను అందుకోగలుగుతారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం అనేది కనబడుతుంది. అలాగే కన్యా రాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. ఇక ఈరోజు నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు కన్యా రాశి వారికి సంపద అభివృద్ధి అనేది చెందుతుంది. ఇక ప్రశాంతమైన జీవనం మీ సొంతమని చెప్పవచ్చు. ఆర్థిక అనుకూలత ఉంది. అలాగే వ్యవహార జయం ఉంది. ప్రతి పనిని కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇక ఆర్థిక విషయాలలో మరింత ప్రగతిని సాధిస్తారు. కోర్టు వ్యవహారాలలో అనుకూలమైన తీర్పులకు అవకాశం. మీ ఆలోచనలు ఏవైతే చేస్తున్నారో అవి కుటుంబ సభ్యులు కూడా ఆచరిస్తారు. ఇక సమస్యలు వీడి మానసిక ప్రశాంతత అనేది చేకూరుతుంది. ఆస్తుల కొనుగోలులో కూడా ముందుంటారు. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ లాభం అనేది కనబడుతుంది. ఇక విద్యార్థులు ఊహించని ర్యాంకులను సాధిస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఇతోధికంగా లాభాలు అనేవి లభిస్తాయి. అలాగే భాగస్వాములతో వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి తీరిపోతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు తాము ఊహించిన దానికంటే అధిక లబ్ధి అనేది చేకూరుతుంది. ఇక ఐటీ నిపుణులకు చెప్పుకోదగిన మార్పులు అనేవి కనిపిస్తున్నవి. పారిశ్రామిక వర్గాల వారికి నూతన ప్రాజెక్టులు అనేవి లభిస్తాయి. రాజకీయ నాయకులకు పదవులు అనేవి రావచ్చు. కళాకారులకు అవకాశాలతో ఉక్కిరిబిక్కిరవుతారు. వ్యవసాయదారుల యొక్క ఆశలు నెరవేరుతాయి. అయితే ఇక మహిళలకి మనశ్శాంతి అనేది లభిస్తుంది. ఇక ఈరోజు కన్యా రాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు నలుపు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యా రాశి వారు శ్రీరామ రక్ష స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు తులారాశి వారికి చూసుకున్నట్లయితే దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వారు వాటిని వాయిదా వేసుకోవడం మంచిది. ఎందుకంటే అడుగడుగున ఆటంకాలే కనిపిస్తున్నవి మరియు వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి లేదా పూర్తిగా వాయిదా వేసుకోవడం మీకు మేలు చేస్తుంది. అలాగే మద్యపానం సేవించి వాహనాన్ని నడపకండి. ఇక వాహన మరమ్మతులు తప్పకుండా చేయించుకోండి. ఇక ఈరోజు తులారాశి వారికి ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ వ్యవహారాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక వృత్తి వ్యాపారాలలో ఊహించని సమస్యలను ఎదుర్కొంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట అదనపు పనిభారం వలన తగిన విశ్రాంతి ఉండక కాస్త ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి నిరుత్సాహమే మిగులుతుంది. ఇక తులారాశి వారికి ఈరోజు అనేక రకాలుగా ఆర్థిక నష్టాలను ఎదుర్కొనే అవకాశం ఉంది. అలాగే అనుకోకుండా వివాదాల్లోనూ చిక్కుకునే అవకాశం ఉంది. కాబట్టి మధ్యవర్తిత్వం చేయకండి. అలాగే మౌనంగా ఉండడం ఈరోజు మీకు మేలు చేస్తుంది. అలాగే స్వయంకృత అపరాధాల వల్ల, నోటి దుస్తుతనం వలన చాలా నష్టపోతారు. ఇక ఈరోజు చికాకులు, గందరగోళ పరిస్థితుల మధ్యనే రోజంతా గడుస్తుంది. ఇక ఈరోజు అనేక రకాలుగా ఇబ్బందికర పరిస్థితులు అనేవి నెలకొంటాయి. కోపం వల్ల కూడా నష్టపోయే అవకాశం ఉన్నందున కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. సరైన నిర్ణయాలు తీసుకోండి. ఇక పెద్దల సలహాలు తీసుకోవడం ఇంకా కాస్త మీకు మేలు చేస్తుంది. అలాగే అనవసరమైన ఖర్చులు, అధిక ఖర్చుల వలన ఇబ్బంది పడే అవకాశం ఉన్నందున కాస్త పొదుపు చేయడం వల్ల ఈ పరిస్థితి నుండి బయటపడవచ్చు. ఇక లేనిపోని అపవాదులను ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులైతే తమ ఉన్నతాధికారుల నుండి అపవాదులను ఎదుర్కొని అవమాన అవుతారు. మాట తీరు వల్ల కూడా మీకు నష్టం కలిగే అవకాశం ఉన్నందున కాస్త జాగ్రత్తగా ఉండండి. మీ పై అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండండి. నోరు జారినంత వరకు మీకు ఎలాంటి ఇబ్బంది అయితే కనిపించడం లేదు. ఇక విద్యా విషయంలోనూ కూడా విద్యార్థులు తడబడే అవకాశం కనిపిస్తుంది. మరియు సమయపాలన పాటించకపోవడం వల్ల కూడా నష్టపోయే అవకాశం కనిపిస్తుంది. ఇక ఉద్యోగస్తులు తాము చేసే పొరపాట్ల వలన మరియు తీసుకునే లంచాల వల్ల కూడా ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు తులారాశి వారికి విలువైన వస్తువులను, ఆభరణాలను పోగొట్టుకునే అవకాశం ఉన్నందున వాటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక అనారోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశం కనిపిస్తున్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు ఎంతో మేలు చేస్తుంది. అలాగే ఈరోజు ఆహార నియమాలు పాటించండి. వేళకు తినడం, వేళకు నిద్రించడం చేయడం వల్ల కూడా మీకు ఆరోగ్య స్థితి అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. ఇక రాజకీయ నాయకులకు అవమానాలు తప్పవు. ఇక ఈరోజు
సినీ రంగం వారికి కూడా నష్టాలు అనేవి ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. వైద్య రంగం వారికి కూడా అవమానాలు తప్పకపోవచ్చు. ఇక వ్యవసాయదారులు కూడా మోసపోయే అవకాశం కనిపిస్తుంది. ఇక షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకపోవడమే మీకెంతో మేలు. అలాగే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి ఆర్థికంగా మోసపోయే అవకాశం కనిపిస్తున్నందున ఎవరిని అంత త్వరగా నమ్మకండి. కొత్త వారిని నమ్మి పనులు అప్పగించకండి. అది మీకు ఈరోజు మేలు చేస్తుంది. ఇక తులారాశి వారికి ఈరోజు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది దూర ప్రయాణాలలో అవంతరాలు అయితే కనిపిస్తున్నవి. శ్రమ మరింత పెరిగినా కూడా మీకు ఫలితం అనేది కనిపించక ఇబ్బంది పడతారు. అలాగే ముఖ్యమైన పనులు ముందుకు సాగని పరిస్థితి, ఆరోగ్యపరమైన చికాకులు ఎదుర్కొంటూనే దైనందిన కార్యక్రమాల్లో పాల్గొనాల్సి వస్తుంది. ఆర్థిక లావాదేవీలు కూడా మందగిస్తాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి దక్కిన లాభాలతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు స్థాన మార్పులు జరిగే సూచనలు కనిపిస్తున్నవి. ఇక కళాకారులకు, పారిశ్రామికవేత్తలకు కొన్ని ఇబ్బందులు అయితే తప్పకపోవచ్చు. విద్యార్థులకు నూతన విద్యా అవకాశాలపై నిరాశ చెందవలసి వస్తుంది. ఇక ముఖ్యంగా మహిళలకైతే ఈరోజు సామాన్యంగానే గడిచిపోతుంది. ఇక తులారాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 9. ఈరోజు తులారాశి వారు ఆంజనేయ దండకాన్ని పఠించడం, అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృశ్చిక రాశి వారికి రోజు చూసుకున్నట్లయితే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు. ఇక అవసరానికి ధనం చేతిలో నిల్వ ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పవచ్చు. కుటుంబ సభ్యులతో ఏదైతే విరోధాలు కలిగి ఉన్నాయో అవి ఈరోజు తీరిపోతాయి. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఉద్యోగస్తుల యొక్క శ్రమకు తగిన ఫలితాన్ని ఈరోజు పొందగలుగుతారు. ఇక ఈరోజు మంచి లాభాల స్థితిలో నడుస్తుంది. వృశ్చిక రాశి వారికి పట్టుదలతో చేసే ప్రతి పని విజయాన్ని సొంతం చేస్తుంది. అలాగే ఈరోజు పెట్టుబడులలో మంచి లాభాలను గడిస్తారు. అలాగే షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి అత్యధిక లాభాలు లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు వృశ్చిక రాశిలోని అన్ని రంగాల వారికి అనుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నవి. ఇక ఈరోజు వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహ యోగం కనబడుతుంది. అలాగే విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం అనేది లభిస్తుంది. ధైర్యంతో తీసుకునే నిర్ణయాల వలన లాభాలను పొందుతారు. ఇక ఈరోజు ప్రైవేట్ సెక్టర్లలో ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆకస్మిక ధనలబ్ధి అనేది కలుగుతుంది. అలాగే వృశ్చిక రాశి వారికి పలుకుబడి పెరిగి ఉత్సాహంగా గడుపుతారు. మీ ఖ్యాతి మరింత పెరుగుతుంది. మీ సహాయం పొందిన కొందరు ఊహించని అవకాశాలను అందిస్తారు. సమాజంలో మీపై ఆదరణ పెరుగుతుంది. వాహనాలను, ఆస్తులను కొనుగోలు చేస్తారు. ఇక ఈరోజు ఆదాయం అనుకున్న విధంగా ఉండి అవసరాలకు ఆదుకుంటుంది. సన్నిహితులతో ఆసక్తికరమైన చర్చలను జరుపుతారు. ఇక గృహ నిర్మాణ వలపై ప్రణాళికలను రూపొందిస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో అనుకున్నంత లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధుల్లో మరింత అనుకూలమైన వాతావరణం అనేది కల్పించబడుతుంది. క్రీడాకారులకు, చిత్ర పరిశ్రమ వారికి వారి యొక్క ఆశలు నెరవేరే రోజుగా చెప్పవచ్చు. ముఖ్యంగా విద్యార్థులకు సాంకేతిక, వైద్య విద్య రంగాలలో మంచి అవకాశాలు అనేవి లభిస్తాయి. అలాగే మహిళలకి నూతనోత్సాహంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగులు ఎరుపు మరియు ప్రతికూలమైన రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృశ్చిక రాశి వారు ఆదిత్య హృదయాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ధనుసు రాశి వారికి ఈరోజు నూతన గృహ వాహన కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి ఆటంకాలు తొలగిపోయి అవి సొంతం చేసుకునే అవకాశం ఈరోజు లభిస్తుంది. ఇక నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి వ్యాపారస్తులకు ఈరోజు అవరోధాలు తొలగిపోతాయి. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారి కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు. ఇక ధనాదాయ మార్గాలు ఈరోజు పెరుగుతాయి. అలాగే చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటంటూ ఉండదు. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు ఊహించని లాభాలనేవి లభిస్తాయి. బంధుమిత్రుల వల్ల కూడా లాభాలను పొందుతారు.
ఇక ఈరోజు బంధుమిత్రులతో కలిసి విదేశీయాన యోగం కూడా కనిపిస్తుంది. ఇక వాహన యోగం, గృహయోగం కూడా కనబడుతుంది. పెట్టుబడులలో లాభాలు లభిస్తాయి. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారికి అధిక లాభాలు లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి అనేది కనబడుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. రాజకీయ నాయకులకు ఉన్నతి అనేది ఏర్పడుతుంది. ఇక విద్యార్థులు కూడా విద్యలో రాణిస్తారు. ఇక ఈరోజు ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ లభిస్తాయి. వ్యాపారస్తులకు వ్యాపారాలలో మంచి లాభాలను గడించగలుగుతారు. ఇక కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి ఈరోజు చాలా మెరుగ్గా ఉంటుంది. ప్రశాంతమైన జీవనం ఈరోజు ధనుసు రాశి వారి సొంతమని చెప్పవచ్చు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. మంచి ధనయోగం అనేది, అదృష్టయోగం అనేది ధనుసు రాశి వారికి ఈరోజు కనిపిస్తుంది. కుటుంబంలో అనుకూలమైన వాతావరణం చోటు చేసుకుంటుంది. ఆర్థికంగా గతం కంటే మరింత మెరుగైన పరిస్థితిని చూస్తారు. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇక శుభకార్యాల నిర్వహణలో కూడా ముందడుగు వేస్తారు. అలాగే కొన్ని రకాల సమస్యల నుండి గట్టెక్కగలుగుతారు. ఇక ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ముఖ్య విషయాలపై కుటుంబ సభ్యులతో సంప్రదిస్తారు. ఇంటి నిర్మాణాలపై కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి మరింత లాభసాటిగా ఉంటుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. పారిశ్రామికవేత్తలకు, రాజకీయవేత్తలకు ఒక పిలుపు ఊరటనిస్తుంది. ఇక విద్యార్థులకు కొత్త విద్యా అవకాశాలు అనేవి దక్కుతాయి. ముఖ్యంగా మహిళలకు విశేషమైన గౌరవం దక్కుతుంది. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు ధనుసు రాశి వారు గణపతికి అర్చనలు చేయించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మకర రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తమ పనితీరుకు తగిన ప్రశంసలను అందుకుంటారు. ఇక మకర రాశి వారు తమ గృహంన శుభకార్యాలను నిర్వహిస్తారు. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. ఇక ఈరోజు మకర రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి అనేది కలుగుతుంది. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఇక ఈరోజు అనుకూలమైన నిర్ణయాల వలన మంచి ఫలితాలను పొందుతారు. ఇక రావాల్సిన ధనం చేతికి అందుతుంది. అలాగే రుణాలను కూడా తీర్చగలుగుతారు. ఇక విద్యార్థులకు కూడా అనుకూలమైన ఫలితాలు అనేవి గోచరిస్తున్నవి. ఇక ఈరోజు ప్రశాంతమైన జీవనం మకర రాశి వారి సొంతమని చెప్పవచ్చు. ఇక మొత్తంగా చూసుకుంటే మకర రాశి వారికి ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ఉన్నతి అనేది ఏర్పడుతుంది. ఇక వ్యాపారస్తులకు నూతన వ్యాపారాలను ప్రారంభించి లాభాలు పొందడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక ప్రముఖుల ద్వారా పరిచయాలు కూడా మీకు లాభాన్ని మరియు మంచి పేరు ప్రఖ్యాతులను తెచ్చిపెడుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. అలాగే ఈరోజు మకర రాశి వారికి అత్యధిక ఆర్థిక ప్రయోజనాలు కలిగే రోజుగా చెప్పవచ్చు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. అలాగే పెట్టుబడులలో లాభాలు అందుతాయి. కాబట్టి షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. అలాగే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. ఇక ఈరోజు భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక మకర రాశి వారి రోజు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆత్మీయుల నుండి కీలక సమాచారం ఒకటి అందుతుంది. ఇక విద్యార్థులు అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. నూతన వ్యక్తుల పరిచయం కూడా లబ్ధిని చేకూరుస్తుంది. ఇక శుభకార్యాలకు హాజరవుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికందుతుంది. అలాగే మీ అవసరాలు కూడా తీరుతాయి. అందరితోనూ సంతోషంగా గడుపుతారు. ఇక భార్యాభర్తల మధ్య ఏవైతే అపోహలు ఉన్నాయో అవి తొలగిపోతాయి. ఇక ఈరోజు మెరుగైన జీవనం మీ సొంతమని చెప్పవచ్చు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు కోరుకున్న పదవులను దక్కించుకోగలుగుతారు. ఇక పారిశ్రామికవేత్తలకు, కళాకారులకు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. ముఖ్యంగా మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక మకర రాశి వారికి అదృష్ట రంగు బంగారు వర్ణం, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మకర రాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడమే మంచిది. అలాగే ఈరోజు వ్యాపారస్తులకు స్వల్ప లాభాలు మాత్రమే లభిస్తాయి. దైవచింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక మిత్రులతో వివాదాలు
వాటిని మీరు రాజీ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు, కానీ అది ఈరోజు మీకు సఫలం అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. నూతన రుణ ప్రయత్నాలు అయితే చేస్తారు. ఇక ఈరోజు కుంభరాశి వారికి ధన నష్టం అనేది కలుగుతుంది. శత్రువుల వల్ల కూడా నష్టపోయే అవకాశాలు అయితే కనబడుతున్నవి. తొందరపాటు నిర్ణయాల వలన అధిక నష్టాలు అనేవి కనబడుతున్నవి. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి నష్టం ఏర్పడుతుంది. అలాగే డబ్బును, విలువైన వస్తువులను పోగొట్టుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక అయిన వారి చేతిలోనే మోసపోయే అవకాశం కూడా ఉన్నందున కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక ఈరోజు షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి, ఎందుకంటే పెట్టుబడులలో నష్టాలను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి ఈరోజు కొంత ఇబ్బందులు తప్పకపోవచ్చు. ముఖ్యంగా విద్యార్థులకు విద్యా విషయంలో మోసపోయే అవకాశం కనిపిస్తుంది. ఇక రాజకీయ నాయకులకు కూడా ఈరోజు కొంత అవమానాలు ఎదురయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక కుంభరాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేయాలనుకుంటున్నారో వారు వాయిదా వేసుకోవడమే మంచిది. ఇక ఈరోజు దూర ప్రయాణ సూచనలు ఉన్నవి కాబట్టి తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. అలాగే వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. వాహనాన్ని తగిన మరమ్మతులు చేయించుకోండి. అలాగే ఈరోజు పర్యాటక ప్రాంతాలను సందర్శించే అవకాశం కనిపిస్తుంది. అలాగే శ్రమాధిక్యత అనేది తప్పకపోవచ్చు. పనులు ముందుకు సాగక నిరాశ అనేది చెందుతారు. ఆరోగ్య సమస్యలు కూడా వేధించే అవకాశం కనిపిస్తుంది. ఇక ఆర్థిక లావాదేవీలు కూడా మందగిస్తాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలకు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో ఆటుపోట్లు తప్పకపోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అదనపు పనిభారం అనేది తప్పదు. పారిశ్రామికవేత్తలకు, క్రీడాకారులకు అంచనాలలో పొరపాట్లు దొర్లే అవకాశం కనిపిస్తుంది. కళాకారులకు అనేక రకాల చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇక విద్యార్థులకు మరింత శ్రమ పడాల్సి ఉంటుంది. మహిళలకు సామాన్యంగా ఉంటుంది. ఇక కుంభరాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు కుంభరాశి వారు శివస్తోత్రాలు పఠించడం, అలాగే నవగ్రహ ప్రదక్షిణ చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. చేపట్టిన పనులలో విజయాన్ని సాధిస్తారు. ధనపరమైన ఇబ్బందులు తొలగిపోతాయి. ఇక దూర ప్రయాణాల వల్ల లబ్ధి అనేది చేకూరుతుంది. ఇక ధనపరంగా ఇతరులకు కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. బంధుమిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఉన్న సమస్యలను తొలగించుకోగలుగుతారు. ఇక మీనరాశి వారికి ఈరోజు సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నవి. అలాగే ఈరోజు పెద్దల సలహాలు పాటించడం వలన మంచి లాభాలను పొందుతారు. ఇక మీనరాశి వారికి రోజు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మిత్రులతో వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి సమస్యపోతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. అలాగే సోదరులతో మైత్రి అనేది ఏర్పడుతుంది. అత్యధికంగా ఆర్థిక లాభాలను ఈరోజు మీనరాశి వారు పొందుతారు. ఇక వ్యాపారస్తులకు మంచి లాభాలు అనేవి అందుతాయి. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. అవసరానికి తగిన ధనం అనేది లభిస్తుంది. వ్యవసాయదారులకు పంట లాభం కలబడుతుంది. అలాగే ఈరోజు మీనరాశి వాళ్ళు స్థలాలను, భూములను కొనుగోలు చేస్తారు. ఇక పెట్టుబడులలో మంచి లాభాలు అనేవి అందుతాయి కాబట్టి ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే ఈరోజు మీనరాశి వారికి నూతన వాహన యోగం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు మీనరాశి వారికి అలాగే మీనరాశి వారి ఈరోజు సకాలంలో ముఖ్యమైన కార్యక్రమాలను పూర్తి చేస్తారు. సమాజంలో కీర్తి అనేది దక్కుతుంది. ఒక సమాచారం మీ ఆశలను నిజం చేస్తుంది. మీ కృషి, పట్టుదల చూసి కుటుంబ సభ్యులు సైతం ఆశ్చర్యపోతారు. కొన్ని సమస్యల నుండి ఈరోజు మీనరాశి వారు బయటపడగలుగుతారు. కోర్టు వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు. స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో మరింత సంతోషదాయకంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధుల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలకు, రాజకీయవేత్తలకు విదేశీ పర్యటనలు అనేవి ఉంటాయి. అలాగే విద్యార్థులు తమకు లభించిన ఫలితాలపై సంతృప్తి చెందుతారు. ముఖ్యంగా మహిళలకి శుభవర్తమానాలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు మీనరాశి వారికి అదృష్ట రంగు బంగారు వర్ణం, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీనరాశి వారు గురుదత్త చరిత్ర పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకెంతో అవసరం.